నాగబంధం సినిమా ఎలా ఉందన్నది చెప్పుకునే ముందు ఈ సినిమా డైరెక్టర్ గురించి ఓ విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా డైరెక్టర్ పేరు అభిషేక్ నామా. సినీ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాల నుంచి ఈయన కొనసాగుతూ ఉన్నారు. మొదట్లో డిస్ట్రిబ్యూటర్గా పనిచేశారు, ఆ తర్వాత నిర్మాతగా కూడా మారారు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఈయనే ఓ సినిమాకు దర్శకత్వం వహించారు. నందమూరి కళ్యాణరామ్ గారు హీరోగా నటించిన డెవిల్ అనే సినిమాకు ఈయనే దర్శకుడు. మొదట్లో నవీన్ మేడారం గారు ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేశారు. అభిషేక్ నామా గారు నిర్మాత అన్నమాట. కానీ ఆ తర్వాత ఆయనతో కొన్ని గొడవలు రావడంతో నవీన్ మేడారం గారిని అర్ధాంతరంగా తీసేయించి మిగిలిన సినిమాకు ఆయనే దర్శకత్వం వహించేశారు. ఆ టైంలో నవీన్ మేడారం గారికి ఈ అభిషేక్ నామా గారికి సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే జరిగింది. ఆ కాంట్రవర్సీ గురించి పక్కన పెడితే డెవిల్ సినిమా గురించి ఎన్నో కథలు చెప్పారు, ఇంకెన్నో గొప్పలు చెప్పారు. బ్రిటిష్ సర్కారులో సీక్రెట్ ఏజెంట్ అన్నారు, సుభాష్ చంద్రబోస్ గారి అనుచరుడు అన్నారు, తెలుగు తెరపై మునిపెన్నడూ చూడని కథ అన్నారు. కానీ కట్ చేస్తే సినిమాలో అంతా డొల్లే. దర్శకుడు చెప్పిన రేంజ్లో అయితే డెవిల్ సినిమా లేనే లేదు. కట్ చేస్తే 3 ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వంలో రెండో సినిమాగా నాగబంధం సినిమా రాబోతుంది. ఆయనకు దర్శకుడిగా రెండో సినిమా అయితే హీరో విరాట్ కర్ణకు ఇది రెండో సినిమాయే. ఈ సినిమా గురించి కూడా ఎన్నో గొప్పలు చెప్తున్నారు. 100 కోట్ల సినిమా అన్నారు, బ్రహ్మకమలం అన్నారు, నాగసాధువులు అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. మరి ఈ సినిమా గురించి అభిషేక్ నామా టీం చెప్పింది నిజమేనా? నాగబంధం సినిమాలో నిజంగానే మ్యాటర్ ఉందా, లేక కథలో సరుకు లేకపోయినా లేనిపోని కబుర్లు చెప్పి విపరీతంగా హైప్ పెంచుతున్నారా? డెవిల్ సినిమా లాగానే ఇది ఫ్లాప్ అయినా, లేక బాక్స్ ఆఫీస్ను దున్నేసే సినిమా కాబోతుందా అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. నాగబంధం సినిమా కథ ఏంటన్నది క్లుప్తంగా చెప్పాలంటే, రంగనాథ స్వామి ఆలయంలో మహావిష్ణువు నాభిపై ఓ బ్రహ్మకమలం ఉంటుంది. ఆ కమలాన్ని దక్కించుకొని మరో శ్రీ విష్ణు ఆలయంలో పూజలు చేస్తే ఆ ఆలయంలోని రహస్య గది తలుపులు తెరుచుకుంటాయి. ఆ గది తలుపులు తెరిస్తే బ్రహ్మాండాన్ని జయించట, ఆ విశ్వాన్ని పాలించొచ్చట, అమరులు కావచ్చుట. ఈ విషయం తెలిసిన ఓ బైరాగి, ఓ పురావస్తు శాస్త్ర పరిశోధకుడు కలిసి ఓ ప్లాన్ వేస్తారు. ఎలాగోలా ఆ బ్రహ్మకమలాన్ని సంపాదించేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? రహస్య గది తలుపులు తెరుచుకున్నాయా? ఈ దుష్టుల ఆటను కట్టించేందుకు ఎవరు వచ్చారు? ఆ ఆలయానికి సమీపంలోనే ఓ గూడెల్లో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్న హీరోకు ఈ దుష్టుల ఆటలో పావుగా మారిన ఓ చిన్న పాపకు సంబంధం ఏంటి అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో బాగున్న అంశాల గురించి మొదటగా చెప్పుకుందాం. నాగబంధం సినిమా విజువల్ ట్రీట్గా ఉంది అంటంలో ఏ మాత్రం సందేహం లేదు. టెక్నికల్ హంగుల్లో ఎక్కడా కూడా వంక పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న లోపాలు తప్పితే మరీ ఘోరమైన బ్లండర్ మిస్టేక్స్ అయితే ఈ టెక్నికల్ అంశాల్లో జరగలేదు. ఆలయాల నేపథ్యంలో సీన్లు వచ్చిన ప్రతిసారి ఓ గ్రాండియర్ నేచర్ కనిపిస్తుంది. భారీ భారీ విగ్రహాలు, అంతులేని సంపద, కుప్పలుగా వచ్చి పడే పాములు, బైరాగిని కాలచక్రంలో బంధించే సీన్, ఇలా ప్రతిదీ కూడా టెక్నికల్ పరంగా హైలైట్గా ఉంటుంది. సముద్ర నేపథ్యంలో భైరవ కోనకు హీరో ఓ గ్యాంగ్ను పడవలో తీసుకెళ్లే సీన్ వచ్చినప్పుడు మాత్రమే టెక్నికల్గా కొన్ని మిస్టేక్స్ కనిపిస్తాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా అభినందించవచ్చు. ఈ కథ 1960లో జరుగుతున్నట్టుగా చూపించారు. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో 17వ శతాబ్దంలోకి వెళ్ళారు. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళి కూర్చున్న తర్వాత అప్రయత్నంగానే తెర మీద కనిపిస్తున్న ఆ విజువల్స్ను చూసి ఆ కాలంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ కనిపిస్తుంది. సినిమా ప్రారంభంలోనే ఓ గుహలోకి 2 వ్యక్తులు వెళ్ళిన సీన్లను చూపిస్తారు. ఆ సీన్లు విజువల్గా చాలా చాలా బాగున్నాయి. మంచి థ్రిల్లింగ్ పాయింట్తోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ప్లస్ పాయింట్ బీజిఎం. ఈ సినిమాకు జునైద్ కుమార్, అభి అనే 2 వ్యక్తులు సంగీత దర్శకత్వం వహించారు. యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు కానివ్వండి, నాగసాధువుల ఎపిసోడ్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆలయ నేపథ్యంలో సీన్లు వచ్చినప్పుడు కానివ్వండి, బీజిఎం అయితే ఎరగదీశారు. అయితే ఈ బీజిఎం మెజారిటీ చోట్ల వర్కౌట్ అయినప్పటికీ క్లైమాక్స్లో మాత్రం ఓ చిన్న పాప చెప్పే డైలాగ్స్ను డామినేట్ చేసి అనిపించింది. ఆ పాప వాయిస్ కంటే కూడా బీజిఎం మోతే ఎక్కువగా వినిపించినట్టయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ప్లస్ పాయింట్ హీరో విరాట్ కర్ణ. ఈ సినిమాలో 2 రకాల షేడ్స్లో విరాట్ కర్ణ కనిపిస్తాడు. ఈ 2 రకాల షేడ్స్లోనూ యాక్టింగ్ పరంగా అదరగొట్టాడు. హీరోకు ఇది రెండో సినిమాయే అన్న అభిప్రాయమే మనలో కలగకుండా చేశాడు. ప్రత్యేకించి నాగసాధువుకు సంబంధించిన ఎపిసోడ్లు వచ్చినప్పుడైతే తెర మీద విధ్వంసమే సృష్టించాడు. ఈ పాత్ర కోసం, ఈ సినిమా కోసం తను ఎంత కష్టపడిందన్నది సినిమాలోని సీన్లతోనే తెలిసిపోతుంది. ఇవి ఈ సినిమాలోని ప్లస్ పాయింట్లు. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వెళ్లే ముందు ఓ చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు కనుక హార్డ్ కోర్ హిందూ అయితే
సనాతన ధర్మం గురించి సినిమాలకు మీరు పెద్దపీట వేస్తారంటే గ్రాండియర్ లుక్ ప్లస్ డివోషనల్ యాంగిల్లో వచ్చే సినిమాలంటే ఇష్టమైతే కళ్ళు మూసుకుని మరి ఈ సినిమాకు వెళ్ళండి. హిందూ ధర్మానికి సంబంధించిన ఎలివేషన్ సీన్లు ఉంటే చాలు. కథాకథనాల విషయంలో కాస్త అటు ఇటైనా పర్లేదు, కానీ హిందూ ధర్మం గురించి మంచి మంచి డైలాగులు పెడితే చాలు అనుకునే వాళ్లకు ఈ సినిమా బాగానే నచ్చుతుంది. విజువల్ ట్రీట్ విషయంలో ఎలాంటి లోపము ఉండకపోవడం వల్ల హార్డ్ కోర్ హిందూ భక్తులకు ఈ సినిమా బాగానే నచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు కనుక ఇలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఈ వీడియోను చూడటం ఆపేయండి. కళ్ళు మూసుకుని మరి థియేటర్లకు వెళ్ళిపోండి. సంతృప్తిగా మీరు ఈ సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తారు. అలా కాకుండా కథాకథనాలు కూడా ముఖ్యమే, టెక్నికల్ విషయాలు కాస్త అటు ఇటైనా పర్లేదు, కథ మాత్రమే బాగుండాలి అని అనుకునే వాళ్ళు, థ్రిల్లింగ్గా ఉండాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియోను చూడటం కంటిన్యూ చేయండి. మీరు అరుంధతి సినిమాను చూశారు కదా, పశుపతి క్యారెక్టర్ను నట్టింట్లో బంధించి వాడి చుట్టూ ఓ గోడను కట్టి సజీవ సమాధి చేస్తారు కదా, ఆ తర్వాత వాడు చచ్చి ప్రేతాత్మగా మారి నానా బేభత్సం చేస్తుంటే మంత్రతంత్రాలతో ఓ బంధనం వేసి ఆత్మను సైతం కట్టిపడేస్తారు కదా, ఆ బంధనం తెగితే ఏం జరుగుతుంది, జరగబోయే విధ్వంసం ఏమిటన్నది ఆడియన్స్కు ముందే తెలుస్తుంది. ఆ బంధనం వేసిన గదిలో ఏముందన్నది కూడా ఆడియన్స్కు ముందే తెలుసు. కానీ ఇక్కడ నాగబంధన సినిమాలో మాత్రం ఓ రహస్య గదికి నాగబంధనం వేస్తారు. ఆ బంధనాన్ని తీసేస్తే లోపల ఏముందన్న దానికి సమాధానాన్ని మాత్రం సెకండ్ పార్ట్లో చూడమంటున్నారు. అసలు ఆ గదికి నాగబంధనం ఎందుకు వేశారు, ఎందుకు వేయాల్సి వచ్చింది, ఆ బంధనాన్ని తీసేస్తే ఏం జరుగుతుందన్నది ఆడియన్స్కు కాస్త చూచాయిగా చెప్పినా ప్రేక్షకుడికి ఓ క్లారిటీ వచ్చేది. కానీ ఈ కథను రాసిన దర్శకుడు అభిషేక్ నామా గారు మాత్రం ఆ పనిని చేయలేదు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు కథ విషయంలో మాత్రం తగిన రీతిలో కసరత్తు చేయదనిపిస్తుంది. ఈ సినిమా పేరును చూసి, టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లను చూసి కార్తికేయ 2, మిరాయి సినిమాల రేంజ్లో ఓ అడ్వెంచరస్ డివోషనల్ జర్నీ ఉంటుందని నేను ఊహించుకున్నాను. కానీ ఈ సినిమాలో మాత్రం అదేమీ ఉండదు. హీరో గతమేంటన్నది చెప్పలేదు, ఎలా ఆ గూడెం వాళ్ళకు దొరికాడో చెప్పలేదు. హీరో వీపు మీద ఏవేవో గుర్తులు ఉంటాయి. అగ్ని అతడికి తగిలినప్పుడు మాత్రమే ఆ సింబల్స్ కనిపిస్తాయి. అవెందుకు కనిపిస్తాయి, ఆ ముద్రలకు సినిమా కథకు ఏమైనా సంబంధం ఉంటా అంటే అదీ లేదు. అప్పుడప్పుడు ఏవేవో కళ్ళ వస్తూ ఉంటాయి. ఆ కళ్ళు ఎందుకు వస్తున్నాయి కూడా తెలియదు. భైరవ కోనలో పడవలో ఓ గ్యాంగ్ను హీరో తీసుకెళ్తాడు కదా, బ్రహ్మకమలం కోసం వెతుక్కుంటూ వాళ్ళంతా వెళ్తారు. నది అంచున లోయలోకి నీళ్లు పడిపోయే చోట ఓ చెట్టు ఉంటుంది. దానికి ఓ హెలికాప్టర్ చిక్కుకుపోయి ఉంటుంది. అందులోనే బ్రహ్మకమలం ఇరుక్కుపోతుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో హీరో ప్లస్ విలన్లు చేసే ఫీట్లు అన్నీ కూడా లాజికల్కు అందనంత దూరంలో ఉండిపోతాయి. ఆ హెలికాప్టర్లోనే జగపతి బాబు చిక్కుకుపోయాడని చూపిస్తారు. ఆ హెలికాప్టర్ కాలిపోయినట్టు కూడా చూపిస్తారు. కట్ చేస్తే మళ్ళీ అదే జగపతి బాబు బ్రతికొస్తాడు. అసలు ఆ నదిలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైన జగపతి బాబు ఎలా బ్రతికొచ్చాడన్నది మాత్రం దర్శకుడే చెప్పాలి. ఈ కథ జరుగుతున్నది 1960 నాటి కాలంలో కదా, అంటే దాదాపుగా 65 ఏళ్ల క్రితం అన్నమాట. అసలు 65 ఏళ్ల క్రితమే కాదు, ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా హెలికాప్టర్ నుంచి దేశంలోని ఏ ఇంట్లోని ల్యాండ్లైన్కైనా నెంబర్కైనా ఫోన్ చేయొచ్చా? అలాంటి ఏర్పాటు హెలికాప్టర్లో ఉంటుందా? నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఒకవేళ అలాంటి ఏర్పాటు ఉందని అనుకున్నా అగ్ని ప్రమాదానికి గురైన తర్వాత హెలికాప్టరే కూలిపోయినట్టు చూపించిన తర్వాత ఎలా ఫోన్ కాల్స్ వెళ్తాయి? సో జగపతి బాబు ఆ హెలికాప్టర్ నుంచి ఎలా బయటపడ్డాడన్నది మాత్రం మిస్టర్ అయ్యే. ఈ సినిమాలో హీరో విరాట్ కన్నా బాలయ్య బాబుకు ఫ్యాన్ అనుకుంటా. అఖండ సినిమాలను ఓ 2 సీన్లు ఈ సినిమాలోనూ రిపీట్ చేశారు. అఖండ సినిమాలో ఇంటర్వెల్ సీన్లో అఖండ చేతుల్లోకి పాప పడే సీన్ ఉంటుంది కదా, అదే తరహా సీన్ను ఈ సినిమాలోనూ రిపీట్ చేశారు. అంతేకాదు చక్రధారి అయి అఖండ విలన్లను గాల్లోకి లేపేసే సీన్ ఉంటుంది కదా, ఆ శివుడే రుద్రతాండవం చేస్తున్నట్టు చూపిస్తారు కదా, ఇందులోనూ ఆ తరహా సీన్ ఉంటుంది. ఈ సినిమాలోని విలన్కు ఏ శక్తులు ఉండవులే, కానీ శక్తియుక్తులు కలిగిన నాగ సాధువులను సైతం ఎలా ఎదిరించాడన్న దానికి మాత్రం సమాధానం ఉండదు. చచ్చిన వాడు మళ్ళీ మళ్ళీ ఎలా పుడుతున్నట్టో తెలియదు. ఎక్కడో లోయలో పడిపోయిన హీరో హీరోయిన్కి మాత్రమే ఎలా దొరికాడు, అదే సమయానికి హీరోయిన్ అక్కడకు ఎలా వచ్చింది అన్నదానికి కూడా సమాధానం ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే కథ విషయంలో దర్శకుడు చాలానే బ్లండర్ మిస్టేక్స్ చేశాడు. క్లైమాక్స్ పోర్షన్ అయితే రిపీట్ మోడ్లో మళ్ళీ మళ్ళీ చూసినట్టు ఉంటుంది. మరీ ల్యాగ్ ఎక్కువగా ఉంటుంది. సినిమా ఫుల్గా యాక్షన్ మోడ్లో ఉన్నప్పుడు సడన్గా సీన్లు మార్చేస్తే ఎలా ఉంటుంది? ఈ సినిమా క్లైమాక్స్లో కూడా అదే జరిగింది. క్లైమాక్స్ సీన్లో ఫైట్ సీన్ మధ్యలోనే బింబిసారా సినిమా మార్క్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అది కూడా చాలా చాలా లెంతీగా ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లోనే హీరో ఎలివేషన్కు ఓ పాట కూడా ఉంటుంది. దీనివల్ల కంటిన్యూటీ మిస్ అయిన ఫీలింగ్ ఆడియన్స్కు ఖచ్చితంగా కలుగుతుంది.
మొత్తంగా చెప్పుకోవాలంటే మాత్రం కొత్త తరహా కథలు కావాలి, కార్తికేయ 2, మిరాయి సినిమాల మాదిరిగా అడ్వెంచరస్ జర్నీ కావాలనుకుంటే మాత్రం ఈ సినిమాతో మీకు నిరాశ తప్పదు. నాకైతే ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. విజువల్స్ అన్నీ బాగానే ఉన్నాయిలే కానీ కేవలం విజువల్స్ని మాత్రమే చూస్తూ కూర్చోలేం కదా, కథ కూడా కావాలి కదా. అలా కాకుండా కథాకథనాలు ఎలా ఉన్నా పర్లేదు, మాకైతే హిందూ మతాన్ని ఎలివేట్ చేసే సీన్లు ఉంటే చాలు, 4 మంచి డైలాగ్స్ పడితే చాలు అనుకుంటే మాత్రం ఈ సినిమాల వాటికి ఏ కొదవ లేదు. ఇదండి నాగబంధం సినిమా రివ్యూ. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త వచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.